హలో వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శివ. రాజేసాబ్ ప్రభాస్ ఎప్పుడు టచ్ చేయని మన హారర్ కామెడీ జోనర్ లోకి అడుగు పెట్టాడు. అది వర్క్ అయిందా అవ్వలేదా? సినిమా గురించి చెప్పాలంటే హారర్ కామెడీ ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ వింటేజ్ స్టైల్ కామెడీ టైమింగ్ బాగా ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ మారుతి ఆయన తీసిన ప్రతి సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ గా బాగా వర్క్ అవుతాయి. కొన్ని అలాగా సాగిపోయాయి. ఈ రాజేసాబ్ విషయానికి వస్తే అంత పెద్ద స్టార్ ని పెట్టుకొని ఎలా తీస్తాడబ్బా అనుకున్నాం. ఆ విజువల్స్ గానీ ఆ ఫైట్స్ గానీ అంతా ఓవరాల్ గా బాగున్నాయి. మరి ఈసారి పండగ పండగ రాజేసాబ్ పండగ అని అంటారనుకుంటారా? అలా అనడం కాకపోయినా ఒక వింటేజ్ ప్రభాస్ ని చూసేసాం అనుకొని మా హీరోని ఒక కొత్త జోనర్ లో చూసుకున్నామన్న హ్యాపీతో సినిమా చూసేయచ్చు. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది. కానీ దీని రిజల్ట్ రాను రాను ఏమవుతుందో చూసి తీస్తారో తీయలేదో మనం చెప్పలేం. లాస్ట్ అండ్ ఫైనల్ భయ్య, నేను చెప్పాననో నేను చెప్పలేదనో మీరు సినిమాకి వెళ్ళకోకుండా ఉండమాకండి. మీ దగ్గర డబ్బులున్నాయా వెళ్ళిపోండి. నేను చెప్పింది విని బాగుందని వెళ్ళకండి, నేను చెప్పింది విని బాగలేదని వెళ్ళకండి. ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.